బాలకృష్ణ స్వతహాగా ఉండే దర్పం అతడు పోషించే పాత్రలోనూ కనిపించే విధంగా దర్శకులు ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో కొన్ని పాత్రలు చేయాలంటే బాలకృష్ణ తప్ప ఇంకెవరూ చేయలేరు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ నేపథ్యంలో బాలయ్య తన లేటెస్ట్ మూవీని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్న నేపథ్యంలో మూవీలో బాలయ్య లుక్ ఎలా ఉండబోతుందన్న విషయంపై అప్పుడే న్యూస్లు లీక్ అవుతున్నాయి. పూరి జగన్నాథ్ హీరోలంటేనే యారగెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంటాయని విమర్శకులు కామెంట్స్ చేస్తుంటారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పూరి తన లేటెస్ట్ సినిమాలో బాలకృష్ణను తనదైన రీతిలో చూపించడానికి సమాయత్తమవుతున్నాడు. ఇప్పటికీ ఈ విషయంపై బాలకృష్ణకు పూరి ఓ క్లారిటీ ఇచ్చాడని టాక్. బాలయ్యను ఇప్పటి వరకు ఎవరూ ప్రెజెంట్ చేయని విధంగా పూరి చూపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తనదైన స్టైల్లో రఫ్ అండ్ టఫ్ గా ఎరోగెంట్ గా బాలకృష్ణ క్యారెక్టర్ ను పూరి డిజైన్ చేస్తున్నట్లు టాక్. చాలా సంవత్సరాల క్రితం ఎస్వి కృష్ణారెడ్డి టాప్ హీరో సినిమాలో బాలయ్య బీడీ కాల్చారు. తర్వాత ఇంత గ్యాప్ లో బాలకృష్ణ చేత ఇప్పుడు మళ్లీ బీడీ కాల్పించే ప్రయోగం చేయబోతున్నాడు పూరి. ఈ మూవీలో బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ పూరి స్టైల్లో ఉన్నా అది బాలకృష్ణ స్టైల్లోనే ఉంటుందని టాక్. ఇదిలా ఉండగా బాలకృష్ణ 101వ సినిమాకి దర్శకుడిగా పూరి జగన్నాథ్ ఫిక్స్ కావడం వెనుక బాలయ్య కుమార్తె బ్రాహ్మణి హస్తం ఉందన్నది టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఈ మధ్య బాలయ్య సినిమా విషయంలో బ్రాహ్మణి బాగానే ఇన్వాల్వ్ అవుతుందని, కథలు కూడా శ్రద్ధగా వింటుందని అంటున్నారు. వాస్తవానికి బాలయ్య 101వ సినిమా ఎస్వి కృష్ణారెడ్డికే వెళ్లాల్సింది అని అంటున్నారు. అయితే అనూహ్యంగా బ్రాహ్మణి పూరి కథను ఓటు వేయడంతో పూరి రంగంలోకి వచ్చాడని అంటారు. నేటి యూత్ ను ఆకర్షించే విధంగా సినిమాలు తీయడంలో దిట్టైన పూరి చేతిలో బాలకృష్ణ పడితే తన తండ్రి మరో కొత్త లుక్ లో కనిపిస్తాడని బ్రాహ్మణి ఇచ్చిన సలహాలు బాలకృష్ణపై బాగా ప్రభావితం చేశాయి అనుకోవాలి.